డాడీ అండ్ తాతయ్య తాగుతారంట. That's it. మీరు ఎప్పుడైనా బ్యాక్ టు బ్యాక్ ట్రావెల్ చేయాల్సి వస్తే ఎలా ఫీల్ అవుతారు? ట్రావెల్ని ఎంజాయ్ చేస్తారా, లేదా అబ్బా హెక్టిక్గా ఉందా అనుకుంటారా అనేది నాతో షేర్ చేసుకోండి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ ది స్వీట్ హోమ్. అందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. మీరు చివరి వరకు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఈరోజు నేను మీతో మరొక ట్రావెల్ బ్లాగ్తో పాటు ఒక మంచి సూపర్ యమ్మీ రెసిపీ కూడా షేర్ చేసుకుంటాను మా అత్తయ్య స్టైల్లో. సో మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. మరి ఇక్కడ మార్నింగ్ లేవగానే బ్యూటిఫుల్ వెదర్ చూస్తూ డేని స్టార్ట్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. క్లీనింగ్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు టైం మార్నింగ్ 6 o'clock అయిందంతే. మేమంతా ఆల్ సెట్ రెడీ అయిపోయాం. ఏంటి జ్యోతి మళ్ళీ ఎక్కడికి ప్రయాణం అని అనుకుంటున్నారా? చెప్తా. ఇంకా ఈరోజు మేమందరం కొండపల్లి నుంచి బెంగళూరు అయితే స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ 1 week మీరు నా బెంగళూరు బ్లాగ్స్ అయితే చూస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇదేం అన్‌ప్లాన్డ్ కాదు. ఫస్ట్ 1 week ఇక్కడ ఉండాలి, నెక్స్ట్ 1 week అక్కడికి వెళ్ళాలనేది ముందే ప్లాన్ చేసుకున్నాం. మా రిటర్న్ ట్రావెల్ ఫ్రమ్ బెంగళూరు టు ఢిల్లీ. బెంగళూరులో ఎవరుంటారో చెప్పలేదు కదా, మా బ్రదర్ ఇన్ లా బెంగళూరులోనే ఉంటారు. మా వారికి ఒక 1 week ఆఫీస్ వర్క్ అయితే ఉంది. సో తన ఆఫీస్ వర్క్తో తను ఎలాగో ట్రావెల్ చేయాలి కాబట్టి తనతో పాటు మేము కూడా వచ్చేసాం. సో ఈ 1 week మా వారు అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తారు. ఇంకా మేము ఎలానో వెళ్తున్నాం కాబట్టి అత్తయ్య వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారు. ఇంకా మార్నింగ్ ఎక్కువ ఆలస్యం చేయకుండా ఇంట్లో టిఫిన్, కాఫీ ఇలాంటివి ఏం పెట్టుకోకుండా అర్లీగా స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఈవినింగ్ లేట్ అయిపోద్ది, అక్కడ బెంగళూరు ట్రాఫిక్లో స్టక్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ త్వరగా స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ వెదర్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు ఇంట్రోలో కూడా చూసారు కదా, బాగా గాలి వస్తుంది. మధ్యలో కాస్త డ్రిజిల్ అవుతూ కూడా ఉంది. అబ్బా రోజంతా వెదర్ ఇలా ఉంటే ఎంత బాగుండో అనిపించింది. ఇంకా ఫస్ట్ టోల్ గేట్ కూడా క్రాస్ చేసేసాం. ఇంకా కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాలి కదా. ఇప్పటికే అసలు అందరం ఫుల్ ఆకలి మీద ఉన్నాం. మార్నింగ్ ఏం తినకుండా జస్ట్ వాటర్ తాగి స్టార్ట్ అయిపోయాం కాబట్టి. ఇదైతే మద్రాస్ ఫిల్టర్ కాఫీ. టోల్ గేట్ దగ్గర, ప్రతి టోల్ గేట్ దగ్గర ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బోత్ సైడ్స్ ఇలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంటే మామూలే కదా, మన సౌత్ ఇండియన్ ఫుడ్ బాగానే దొరుకుతుంది. ప్లస్ వెళ్తుంది కూడా మనం ఫ్రమ్ విజయవాడ టు బెంగళూరు కాబట్టి సౌత్ ఇండియన్ ఫుడ్కి ఏం బాధ ఉండదు. మేము ట్రావెల్ చేసే రూట్స్లోనే ఇంకా మాకు ఒక్కొక్కసారి ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది. ఇంక ఇక్కడైతే కార్ పార్క్ చేసేసి మనం కొన్ని మ్యాండేటరీ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటాం కదా, అవన్నీ కూడా తీసేసుకొని బయట వెదర్ అసలు ఎంత బాగుందంటే బయటే ఉండాలనిపిస్తుంది అసలు. ఇంక ఇదైతే మెన్యూ అనమాట. అన్నీ ఉన్నాయి. ఆల్ సౌత్ ఇండియన్ ఫుడ్, దోశ, ఇడ్లీ, వడ, సాంబార్, ఎవ్రీథింగ్. కానీ ట్రావెల్లో కదా ఆయిల్ ఫుడ్ ఎందుకులే అన్నట్టు మేమందరం ఇడ్లీ తినాలని డిసైడ్ అయ్యాం. మా వారు ఒక్కరు మాత్రం ఆయనకి బయటకు వచ్చాక ఇడ్లీ తినడం అంత ఇష్టం ఉండదు. అందుకే తను స్పెషల్గా సాంబార్ వడ అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఇంక ఇడ్లీ తిన్నాక ఆయన వడ చూసి టెంప్ట్ అయ్యి మేము కూడా సాంబార్ కాకుండా ప్లెయిన్ వడ, చట్నీ అయితే ఆర్డర్ చేసుకొని ఫుడ్ ఎంజాయ్ చేసేసాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాఫీ అండ్ టీ అయితే బయట ఉన్నాయి. అదే ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కదా, బెల్లం కాఫీ, షుగర్ కాఫీ, బెల్లం టీ, షుగర్ టీ అన్నీ ఉన్నాయి. ఇంక ఇది అది అనేం లేదు. ఇంకా మళ్ళీ మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసేసాం బ్రేక్ఫాస్ట్ చేసి. ఇంకా ట్రావెల్లో ఇదే ఉంటుంది కదా, ట్రావెల్ చేస్తూ ఉంటాం మనం, మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉంటాం. ఆ బ్రేక్స్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇంక ఇదైతే దారిలో ఉలవపాడు దగ్గర మ్యాంగోస్ చాలా బాగుంటాయి కదా, ఈ మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉంటాయి అంటారు. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మీకు ఎవరికైనా ఆల్రెడీ ఐడియా ఉంటే నాతో షేర్ చేసుకోండి. అసలు మామూలు స్వీట్నెస్ కాదు, సూపర్ టేస్టీగా ఉంటాయి అసలు. ఇంకా మేమైతే దారిలో తీసుకోవడానికి ఆగాం. బయట రేట్స్తో పోలిస్తే చాలా రీజనబుల్ అని చెప్పాలి. కేజీ 60 రూపీస్ చెప్పారు, కానీ కేజీ 50 రూపీస్కి ఇచ్చారు.
2 డజన్స్ తీసుకుంటామని చెప్పేసరికి రేట్ అయితే తగ్గించారు. ఇవి 2 షాప్స్లో ఉన్నాయి కదా, ఇద్దరు బ్రదర్స్ షాప్స్ అంట. సో ఇద్దరికి న్యాయం చేయాలని మా మావయ్య గారు ఆ షాప్లో 1 డజన్, ఈ షాప్లో 1 డజన్ తీసుకున్నారు. దాని గురించి ఇక్కడ మాట్లాడుకొని నవ్వుకుంటున్నారు. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ అయింది, షాపింగ్ అయింది. నెక్స్ట్ మనం తింటే సరిపోదు కదా, కార్కి కూడా ఫుడ్ పెట్టాలి కదా. సో ఫ్యూయల్ ఎంటీ అయ్యేలా ఉంది కదా అని ఇంకా పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చి ఫ్యూయల్ కూడా ఫిల్ చేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ మా అమ్మ అయితే ఫుల్ బిజీగా ఉంది అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా టోల్స్ వచ్చే రూట్లో రోడ్ ట్రావెల్ అయితే చేస్తున్నాం. కాశ్మీర్ టైంలో తను బాగా ఎంజాయ్ చేసింది. ఈ మధ్యలో చిన్న చిన్న ట్రిప్స్ వెళ్ళినా 1-2 వస్తాయి కానీ ఇన్ని రావు కదా. ఇప్పుడు మనకి విజయవాడ నుంచి బెంగళూరుకి 13 టోల్స్ అయితే ఉంటాయి కాబట్టి వాటన్నిటిని లిస్ట్ అవుట్ చేస్తుంది. మేము ఎక్కడ ఆగుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏ టైంలో ఏంటి అని అవన్నీ తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది లేండి ఫర్దర్. ఇంకా అలా ట్రావెల్ చేస్తూ ఉండగానే లంచ్ టైం కూడా అయింది. ఇదైతే రేణిగుంట దగ్గర. ఈ టైంకి అసలు ఫుల్ ఎండ పీక్లో వచ్చేసింది. 2:30కి మేము లంచ్కి అయితే ఆగాము. ఆ టైంలో అప్పటి వరకు వెదర్ ఎంత ప్లెజెంట్గా ఉందో ఆ టైంకి అంత వేడి స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా భోంచేసి ట్రావెల్ చేస్తూ ఉంటే చూసారా మన ఏడుకొండలు. ఈసారి ఏంటో ఇక్కడ వరకు వచ్చి కూడా స్వామి దర్శనం చేసుకోలేకపోతున్నాం అని కొంచెం బాధగా అనిపించింది. యూజువల్గా బెంగళూరు వచ్చాం అంటే తిరుపతి వెళ్ళడానికే ట్రై చేస్తాం. ప్రతిసారి పర్సనల్ ట్రిప్లో వస్తాం కాబట్టి టైం చూసుకొని ముందే దర్శనం అవన్నీ బుక్ చేసేసుకొని ప్లాన్ చేసుకొని వెళ్తాం. బట్ ఈసారి కొంచెం అఫీషియల్ కదా, మా వారు మండే టు ఫ్రైడే డైలీ ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ మేము రిటర్న్ కూడా ట్రావెల్ చేయాలి. ఈ మధ్యలో తిరుపతి వెళ్ళి రావాలంటే 2 డేస్ టైం తీయడం కుదిరేలా లేదు. అందుకే ఈసారికి స్వామి దయ మా మీద లేదు అని అయితే నేను చాలా ఫీల్ అవుతున్నాను. అంటే ఢిల్లీలో ఉండి స్వామి పిలుపు రావట్లేదు అని బాధపడడం వేరు, దగ్గర వరకు వచ్చి కూడా వెళ్ళలేకపోతున్నాం అని కొంచెం బాధగా అనిపించింది. నిన్న కార్లో ట్రావెల్ చేస్తూ ఈ ఏడుకొండలు చూస్తున్నంతసేపు నాకు అదే ఫీలింగ్, వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు ఇక్కడ వరకు వచ్చాక కూడా నాకు అవకాశం ఇచ్చి నీ దగ్గరికి పిలవట్లేదని చాలాసార్లు అనుకున్నాను. హాయ్ మమ్మీ, హాయ్ నాన్నమ్మ, హాయ్ తాతయ్య, హాయ్ తల్లి. చూడండి ఇటు. హాయ్ తల్లి. ఎలా ఉంది ట్రిప్? ఎలా అనిపిస్తుంది? సూపర్. 12 hour క్రామ్డ్ ట్రిప్. మీకు సూపర్ అనిపిస్తుంది, మీకు ముందు కొన్ని ఉన్నాయి, మాకు ఇక్కడ ఫుల్ నిండిపోయింది. ఇక్కడ ఎంత వెనకాలంతా నా కాళ్ళ ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి తల్లి. అవునా? చూపించండి. ఉంది బాగా. ఇదిగోండి మ్యాంగోస్, పులవపాడు మ్యాంగోస్. అవునా? ఇప్పుడైతే బ్రేక్, అంటే ఇప్పుడే ఆగాము. జస్ట్ ఇట్స్ బిన్ లైక్ 2-3 minutes ఆగి. అండ్ ఇంకా ఇప్పుడు 3 hours 23 minutes టు గో. రీచ్ అయ్యేది 7:52 PM-కి. ఓకే, చాలా బోర్డు ఉంది వెనకాల. నేను ఏదో ఎంటర్టైన్ చేసుకుంటున్నాను. అది గాయస్ మా వెనకాల ఫుల్గా. ఇంతకు నా మెహందీ ఎలా ఉంది గాయస్? బాగుందా గాయస్? ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే టీ బ్రేక్కి ఆగాము. టీ వీళ్ళిద్దరు తాగదంట, డాడీ అండ్ తాతయ్య తాగుతారంట. దాట్స్ ఇట్. అండ్ మీ గైస్ ఒక టేబుల్ లాగా చేస్తున్నాను గైస్. సో ఇందులో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ టీ బ్రేక్ వరకు అంతా రాశాను. సో మేము 9 టోల్స్ కవర్ చేశాను టోటల్గా. తాతయ్య తమిళనాడు. సో టోటల్గా మేము 9 టోల్స్ పాస్ చేసాం అండ్ 5 బ్రేక్స్ తీసుకున్నాం. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్, దాని తర్వాత రెగ్యులర్ మ్యాంగోస్ కొనడానికి. సో ఒకటి బ్రేక్ఫాస్ట్ బ్రేక్, మళ్ళీ దాంతో టీ బ్రేక్ తీసుకొని దాని పెట్రోల్ ఫిల్ చేయించుకొని అలాగే టోటల్ 9 టోల్స్ పాస్ చేసాం ఫ్రమ్ స్టార్ట్ టు టీ బ్రేక్. అండ్ 2 టీ బ్రేక్స్ తీసుకున్నాం. అండ్ దాని తర్వాత ఇంకా రెగ్యులర్ లంచ్ విష్ణు భవన్లో తిన్నాం. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీలో తిన్నాం. ఇది గాయస్ నేను చేస్తున్నది ఎగ్జాక్ట్ టిల్ నౌ అప్డేట్. ఇదంతా నేను యాక్చువల్గా అయితే రికార్డ్ మెయింటైన్ చేస్తాను ఎప్పుడు ఇలాగే, కానీ నేను రికార్డ్ మెయింటైన్ చేసే డైరీ సర్తేయలేదు. సో ఇందులో రాసుకున్నాను అండ్ ఇందులోనే రాసుకుంటాను. గైస్ మీకు చూపినా, ఇది నా ఫోన్. సరే మమ్మీ హాయ్ హాయ్ అండ్ బాయ్. బయట మా డాడీ టీ తాగుతున్నారు, ఇక్కడ తాతయ్య టీ తాగుతున్నారు.
You are not interested in drinking tea. ఫర్ నౌ. Yes, for now. కదా for now. అది గైస్ నేను లిమ్కా తాగాను కొంచెం రిఫ్రెషింగ్గా ఉండాలని, ఎందుకంటే నేను 2 naps తీసుకున్నాను అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అనదర్ nap. అది గైస్ విశేషం. విల్ మీట్ యూ అగైన్ at our house. Next stop. Next wherever we stop, we'll meet. Bye. హలో, మేమైతే రీచ్ అయిపోయాం. టైం 8:40 అలా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయిపోవాలి, డిన్నర్ చేయాలి. వీళ్ళుంటే బ్లాగ్ కంటిన్యూ చేస్తా, లేకపోతే డైరెక్ట్ రేపు మార్నింగే కలుగుతాం. ఏమంటావు తల్లి? Yes. ఫ్రెష్ అయిపోదాం. చాలా టైర్డ్. లాస్ట్కి ఇంక సిటీలోకి వచ్చేసాక 2 hours ట్రాఫిక్లో అయితే స్ట్రక్ అయిపోయాం. సో ఇంకా ఇమీడియట్గా ఫ్రెష్ అయిపోవాలి, అంత చికాక్గా ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంక ఇదైతే డైరెక్ట్ సండే మార్నింగ్. ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయాను నేను, అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాం. 6:30కి అలా స్టార్ట్ అయ్యాం కదా, వచ్చేసరికి 9 అయిపోయేసరికి ఇంకా ఫుల్ వీక్ అయిపోయాం. బయట నుంచి ఇడ్లీ దోశ బ్యాటర్ తెప్పించుకొని ఇంట్లో చట్నీ చేసేసుకొని దోశలు వేసుకొని మంచిగా తినేసి మామిడి పళ్ళు తీసుకొచ్చాం కదా, అవి కట్ చేసుకొని ఫుల్గా మజ్జిగ తాగేసి మామిడి పండు తినేసి పడుకున్నాం. ఇంకా మార్నింగ్ అందరు లేసరికి ఆల్మోస్ట్ 7 అయితే అయిపోయింది. ఇంకా మార్నింగ్ రొటీన్ క్లీనింగ్ ఇవన్నీ మామూలుగానే ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకున్నాం. ఇంక ఇదైతే లంచ్ టైం. ఆల్మోస్ట్ లంచ్లో ఈరోజు అత్తయ్య గారు రొయ్యల కర్రీ అయితే చేస్తున్నారు. సో మా అత్తయ్య స్టైల్లో రొయ్యల కర్రీ ఎలా చేస్తారు అనేది మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మా సౌత్ స్టైల్ రొయ్యల కర్రీ అనమాట ఇది. రొయ్యల ఇగురు, బేసిక్గా పులుసు ఫ్రై కాదు, ఇగురు దగ్గరగా చేస్తారు. దీనిలోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి, గ్రేవీ రావాలి కాబట్టి. ఇంకా రొయ్యల విషయానికి వస్తే అవి మాత్రం మేము అక్కడి నుంచే తీసుకొచ్చాం. సిటీస్లో అంత బాగుండవు కదా, సో ఫ్రైడే రోజే తీసుకొచ్చేసుకొని వాటిని క్లీన్ చేసేసి ఆవిరికి కుక్ చేసుకోవడం అంటారు కదా. జస్ట్ మీరు ప్రాన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి మంచిగా వాటర్ పోసేసి బాయిల్ చేసి ఆవిరి పెట్టడం అంటారు కదా, అలా పెట్టి తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు ట్రావెల్లో తీసుకొని వచ్చినా సరే అవేం పాడవు. మేము మంచిగా ఇక్కడికి తీసుకొచ్చేసాం, నైట్ వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఇంకా మార్నింగ్ అయితే కర్రీ చేసుకుంటున్నాం. సిటీస్లో దొరుకుతాయి కానీ ఒకటి రేట్ ఎక్కువ, 2 ఫ్రెష్గా ఉండవు. మన దగ్గర అయితే ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఇంకెలానో వస్తున్నాం అని అక్కడి నుంచి తీసుకొచ్చేసాం. ఇంకా ముందుగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్నాం కదా, కూరకు సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోవాలి. మీరు పచ్చి రొయ్యలు తీసుకున్నా సరే ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోండి. మేమైతే రొయ్యలు నేను అక్కడి నుంచి తీసుకొచ్చా అన్నాను కదా, ఆ రొయ్యలు తీసేసుకొని అందులో నేను ముద్ద మసాలా ప్రతిసారి చెప్తూ ఉంటా కదా, మేము నాన్ వెజ్లోకి వాడేది కొబ్బరి, గసగసాలు, అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకోండి. ఆ ముద్ద మసాలా యాడ్ చేసి ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ రొయ్యల్ని ఇప్పుడు మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఉన్నాయి కదా, ఆ ప్యాన్లో వేసేసి మంచిగా మీకు ప్రాన్ నుంచి, మీరు పచ్చి ప్రాన్స్ వేసారంటే ప్రాన్స్ నుంచి బోల్డ్ అంత వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు కుక్ చేసుకోండి. అప్పుడే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఏ నాన్ వెజ్ అయినా అంతే. నేను ఇంతకు ముందు కూడా మీతో చాలాసార్లు చెప్పాను, ఈవెన్ చికెన్, మటన్ కూడా మీరు ఫస్ట్ ఆ నీచు వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇంక ఇలా బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోవడమే. చేసుకొని నేను చెప్పాను కదా, దాని నుంచి ఏమన్నా వాటర్ ఉంటే వాటర్ బయటకు వచ్చే వరకు మాకు ఆవిరి పెట్టిన ప్రాన్ నుంచే బోల్డ్ అంత వాటర్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు, మీరు పచ్చి రొయ్యలు వేస్తే ఇంకా డబల్ వస్తుంది వాటర్ అయితే. సో ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ స్పైసెస్ అన్నీ ఇందులోనే కలిపి వేసేసాం కాబట్టి ఇంకా ఫర్దర్ మనం ఏం పెద్దగా స్పైసెస్ యాడ్ చేసే పని ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు దగ్గర ఉండి అడుగు పట్టకుండా కుక్ చేసుకోవడం, ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక కొంచెం వాటర్ పోసుకొని కుక్ చేసుకోవడం. మీ రొయ్యలు కుక్ అవ్వడానికి ఎంత వాటర్ పడుతుంది అనే దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసి కుక్ చేసుకొని ఫైనల్గా గరం మసాలా కొత్తిమీర వేసుకోవడం అంతే. కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. సీ ఫుడ్లో మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో అప్లోడ్ అయినప్పటి నుంచి నేను మీ లవ్లీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. మనకి తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అని సెకండ్ ఛానల్ కూడా ఉంది. ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ పిన్ కామెంట్లో పిన్ చేసేస్తాను. మీకు ఎవరికైనా డైలీ బ్లాగ్స్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మండే, వెన్స్డే, ఫ్రైడే కృతి స్వీట్ హోమ్లో ఆఫ్టర్నూన్ 1 o'clockకి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో మార్నింగ్ 10 o'clockకి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో డైలీ బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ మధ్య మధ్యలో నేను మీకు చూపిస్తూనే ఉన్నాను కదా, వాటర్ అయితే బాగానే వస్తాయి. వాటిని అలా మంచిగా కలుపుకుంటూ దగ్గరకు చేసుకోవాలి. ఇంకా దగ్గరకు అయిపోయింది అనుకున్నప్పుడు ఇలా ప్రాన్స్ కుక్ అవ్వడానికి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ మొత్తం మంచిగా మిక్స్ చేసేయండి కింద నుంచి పై వరకు. ఆనియన్స్ ఎప్పుడు కింద ఉండిపోయేలాగా ఉంచొద్దు, ఎందుకంటే అవి బాగా మాడిపోతాయి, పైన ఉన్న ప్రాన్స్ అయితే కుక్ అవ్వవు. గ్రేవీ కర్రీ కాబట్టి మోస్ట్లీ అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. కాబట్టి మన సైడ్ నుంచి మనం ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసామనుకోండి, టేస్ట్ ఆటోమేటిక్గా బాగా వస్తుంది. సో ఆ చేసే ప్రాసెస్లోనే కొంచెం మనం గడబడి చేసామంటే టేస్ట్ మారిపోద్ది. అదే చేతిని బట్టి టేస్ట్ వస్తుంది అంటారు కదా, చేతిని బట్టి వస్తుండొచ్చు, కానీ మనం అంతా డెడికేటెడ్గా ఇంట్రెస్ట్గా చేస్తాం అనే దాని మీద ఎప్పుడు రెసిపీ టేస్ట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి హడావుడిగా చేసినా కూడా సూపర్ యమ్మీగా ఉంటాయి. ఒక్కొక్కసారి ప్లాన్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని ప్రిపేర్ చేసినా కూడా రెసిపీస్ ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి మన సైడ్ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి రెసిపీని ప్రతిసారి ఒకేలాగా చక్కగా ఇంట్రెస్ట్గా శ్రద్ధగా మన ఇంట్లో వాళ్ళ కోసం లవ్తో చేస్తే చాలు, బోల్డ్ అంత టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా మా ప్రాన్స్ కర్రీ మాకు కావాల్సిన కన్సిస్టెన్సీకి అయితే వచ్చేసింది. కన్సిస్టెన్సీ కంప్లీట్గా మీ చాయిస్. మాకైతే రైస్లో కలుపుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు, అందుకే మేము ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మీరు ఇంకొంచెం దగ్గర చేసుకోవచ్చు, ఇంకొంచెం గ్రేవీగా కూడా ఉంచుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే అదే ఫైనల్గా గరం మసాలా అండ్ కొత్తిమీర వేసి మిక్స్ చేసేస్తున్నారు. అంతే, ఎమ్మి ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేము మా సండే సూపర్ లంచ్ ఎంజాయ్ చేసేసాం. ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ అండ్ ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారు అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ మీరు ఆల్రెడీ మన రెసిపీస్ ఏమైనా ట్రై చేసి ఉంటే ఆ పిక్స్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే మనకి సేమ్ కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ మీరు నాకు DM చేసి ఆ ఫొటోస్ నాతో షేర్ చేసుకోవచ్చు. నేను వాటిని మన వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయింది. నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే అదైతే నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందిలేండి. నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుంది. మా అమ్మాయి ఫైనల్ స్టేజ్ ఆఫ్ హర్ హాలిడే హోంవర్క్ చేస్తుంది. తను యాక్చువల్గా కొంచెం రీసెర్చ్ వర్క్ కూడా చేస్తుంది హాలిడే హోంవర్క్లో పార్ట్గా, మై రూట్స్ మై వరల్డ్ అని. సో దానికోసం అయితే ఆల్రెడీ కొండపల్లిలోనే చేయాల్సిన వర్క్ అంతా చేసేసాం. ఇప్పుడు నార్మల్ అకాడమిక్స్ రిలేటెడ్ కొన్ని సైన్స్ రిలేటెడ్ రీసెర్చ్ అలాంటివన్నీ చేయమన్నారు. అది కొంచెం పెండింగ్ ఉంది. మేము వెళ్ళాక ఇంకెక్కువ టైం ఉండదు కదా, మేము వెళ్ళాక ఒక 4-5 డేస్లోనే తను స్కూల్కి వెళ్ళిపోవాలి, హాలిడే హోంవర్క్ సబ్మిట్ చేయాలి. కాబట్టి ఇంక ఇక్కడ కూడా వర్క్ చేసుకుంటుంది. మధ్యలో ఇంకా నేను నా పని చేసుకుంటూ తనకేవో కొన్ని డౌట్స్ ఉంటే అవి కూడా క్లారిఫై చేసేస్తున్నాను.
ఈవినింగ్ మేము పెద్దగా ఏం చేయలేదులేండి, ట్రావెల్ టైర్డ్నెస్ ఉంది, ఆఫ్టర్నూన్ కర్రీసే ఉన్నాయి, ఇంకా నైట్ డిన్నర్లోకి రైస్ పెట్టుకొని తినేసాం కాబట్టి నేను స్పెషల్గా బ్లాగ్ ఏం చేయలేదు. సో ఈ ట్రావెల్ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. లైక్ చేసి హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ వెన్స్డే రోజు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.